వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము మెకాలేస్ మినిట్, లార్డ్ మెకాలే ప్రతిపాదనలు ఈ టాపిక్ని చూద్దాము. ఎక్స్ప్లెనేషన్ షార్ట్గా టు ద పాయింట్ ఉంటుంది. వాటితో పాటు ఎంసీక్యూస్ కొన్ని సాల్వ్ చేస్తూ ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేద్దాం. సో 15 to 20 minutesలో ఈ టాపిక్ని కంప్లీట్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ షార్ట్గా క్రిస్ప్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. అప్పుడే ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ. లెట్ us బిగిన్. సో ఫస్ట్ మనం ఇంతకుముందు ఇస్లామిక్ పీరియడ్ దాకా చూసాం కదా. సో ఇస్లామిక్ పీరియడ్లో వేరే మతాల వాళ్ళకి స్కూల్స్ ఉండేవి కాదు, ప్లస్ ఆడవాళ్ళకి విద్యా సౌకర్యం ఉండేది కాదు. అందుకని నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకని దాన్ని మనం డార్క్ పీరియడ్ ఇన్ హిస్టరీ అని చెప్పన్నాం. అరౌండ్ మనకి 1600 వచ్చేసరికి బ్రిటిషర్స్ వలస వచ్చారు మన దేశానికి. దేనికి వచ్చారు? వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి అని చెప్పి వచ్చారు. సో వాళ్ళు వచ్చిన కంపెనీ పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్టార్టింగ్లో మనకి ఓన్లీ ముంబైలో, కలకత్తాలో, మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఈ 3 చోట్ల ఉండేది. సో మెల్లిగా వాళ్ళకి పవర్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ సైన్యం వాళ్ళు పెట్టుకుని కొంచెంగా చిన్న చిన్న రాజ్యాలని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవటం మొదలుపెట్టారు. సో అలా వాళ్ళ కంపెనీ ద్వారా మన దేశాన్ని కొంచెం ఆక్రమించుకుంటున్న టైంలోనే వాళ్ళు కొన్ని చేంజెస్ కూడా తీసుకొద్దామని కూడా ట్రై చేసేవాళ్ళు. ఎందుకంటే చిన్న ఉద్యోగాలకు కూడా లండన్ నుంచి తీసుకురావాలి అంటే వాళ్ళకి కష్టం. అందుకని చెప్పి వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ చేంజెస్ మనకి ఇండియన్స్ మీద మనం చూపించగలిగితే మనకి కావాల్సిన చిన్న ఉద్యోగస్తులు, గుమాస్తాలు, అకౌంటెంట్లు ఇట్లాంటి వాళ్ళు మనకి ఇక్కడే దొరుకుతారు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా కొంచెం చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేశారు. చార్ల్స్ గ్రాంట్ని మనము ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఆధునిక విద్య పితామహుడు అని చెప్పి అంటాం. ఈయన మన దేశానికి ఒక మిలిటరీ అధికారిగా వచ్చి మన సంస్కృతిని, విద్యా విధానాన్ని ఇవన్నీ కూడా ఆయన ఉన్న ఏళ్లలో అబ్జర్వ్ చేశారు. మన దేశానికి 1767లో వచ్చి 1792 వరకు ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 25 years. ఈ 25 yearsలో ఆయన అబ్జర్వ్ చేసిన దాన్ని అబ్జర్వేషన్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ అని చెప్పి 1792లో ప్రచురించారు. ఇందులో ఆయన ఇండియన్ కాంటినెంట్లో వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఆంగ్ల భాషను ఇంట్రడ్యూస్ చేయాలి, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పారు. చార్ల్స్ గ్రాంట్ తన పుస్తకంలో చెప్పినవన్నీ తర్వాత ఎప్పుడైతే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813ని పాస్ చేశారో అందులో వాళ్ళు యాడ్ చేశారు. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813 అంటే ఏంటి? ఇట్ ఈస్ అ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. ఇంతకుముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఊరికే ఒక బిజినెస్ కంపెనీ లాగా వదిలేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇండియాని ఆక్యుపై చేసుకున్నారు బాగా అని అర్థమైందో అక్కడ రాణి గారికి, అప్పటి నుంచి బ్రిటిష్ కాలనీని వాళ్ళు లీగలైజ్ చేశారు. అండ్ దే ట్రాన్స్ఫార్మ్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ అ కమర్షియల్ బాడీ టు అన్ అడ్మినిస్ట్రేటివ్ వన్. అంటే ఇంతకుముందు ఊరికే ఒక వ్యాపార కంపెనీ లాగా చూసినా ఇప్పుడు అది ఒక కాలనీని అడ్మినిస్టర్ చేసే ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా కన్సిడర్ చేశారు. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1830లో యాడ్ చేసిన ఒక క్లాజు సంవత్సరానికి 1,00,000 రూపాయలు భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి కేటాయించారు. కానీ ఈ 1,00,000 రూపాయలు ఎలాంటి చదువు, ఎలాంటి విద్య, ఎలాంటి ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్పి ఒక డిబేట్ నడుస్తూ ఉండేది. ఆ డిబేట్ ఏమో ఓరియంటలిస్ట్ అంటే ప్రాచ్యవాదులు, ఆంగ్లిసిస్ అంటే ఆంగ్లిస్టులు, పాశ్చాత్య వీళ్ళ మధ్యలో నడుస్తుండేది. డిబేట్ దేని గురించి? ఆ డబ్బులు దేని మీద ఖర్చు పెట్టాలి, ఎలాంటి స్కూల్స్, కాలేజెస్ మీద ఖర్చు పెట్టాలని. ప్రాచ్యవాదులు, ఓరియంటలిస్ట్ ఏం చెప్పేవాళ్ళంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్నది హిందువులు, ముస్లింలే కాబట్టి వాళ్ళ భాషలు మరియు గ్రంథాలు ఇవన్నీ వాళ్ళ చెప్పే చదువులో మనం యాడ్ చేసి ఉంచాలి, తీసేయకూడదు అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఆంగ్లిసిస్ ఏమనేవాళ్ళంటే వాళ్ళు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద, వెస్టర్న్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి, భారతీయ భాషలు వాటి మీద మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు అని చెప్పి అనేవాళ్ళు. సో ఈ డిబేట్ని బేస్ చేసుకుని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. భారత విద్యా వ్యవస్థలో ప్రాచ్యవాదులు, ఆంగ్లిస్టులు, పాశ్చాత్య వివాదం ఏమిటి? వాట్ వాజ్ ద ఓరియంటల్ ఆంగ్లిసిస్ కాంట్రవర్సీ రిలేటెడ్ టు ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా?
భారతీయ పాఠశాలల్లో బోధనా మాధ్యమం గురించి చర్చ, డిబేట్ ఓవర్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇండియన్ స్కూల్స్, సైనిక ఖర్చులకు నిధులను కేటాయించడంపై వాదవివాదం, డిసగ్రీమెంట్ ఆన్ ద అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ మిలిటరీ ఎక్స్పెన్సెస్, దేశీయ విద్యా వ్యవస్థలను ప్రోత్సహించాలా లేదా పాశ్చాత్య విద్యను ప్రోత్సహించాలా అనే వివాదం, కాంట్రవర్సీ ఆన్ వెదర్ టు ప్రమోట్ ఇండిజినియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, భారతీయ విద్యార్థులను బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టే అంశంపై ఘర్షణ, కాన్ఫ్లిక్ట్ రిగార్డింగ్ ద అడ్మిషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ టు బ్రిటిష్ యూనివర్సిటీ. ఇందాక మనం ఏం చూసాం, ఓరియంటల్ యాంగ్లిసిస్ కాంట్రవర్సీ అంటే దేశీయ విద్యా వ్యవస్థలను ప్రోత్సహించాలా లేదా పాశ్చాత్య విద్యను ప్రోత్సహించాలా అనే వివాదం. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలాంటి ఒక యాంగ్లిసిస్టే మనకి మెకాలే. ఈ మెకాలే అన్న ఆయన 1834లో లా మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లాగా ఉండేవాళ్ళు. ఆయనని హీ వాజ్ అపాయింటెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, దానికి ప్రెసిడెంట్గా వాళ్ళు నియుక్తించారు. సో జీసీపీఐ అధ్యక్షుడిగా మెకాలే అన్న ఆయన హీ వాజ్ ఎ యాంగ్లిసిస్ట్. జూన్ 1834లో భారతదేశానికి వచ్చేవాడు. ఈయన చాలా స్ట్రాంగ్ యాంగ్లిసిస్ట్, అంటే ఆయనకి ఓన్లీ వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద, ఆంగ్ల భాష మీద మాత్రమే నమ్మకం, అండ్ ఇండియన్ భాష, ఇండియన్ పరిజ్ఞానం మీద దాని గురించి ఆయన చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. సో హీ వాజ్ అ స్ట్రాంగ్ ప్రొపనెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సుపీరియారిటీ, ఆంగ్ల అధిక్యత యొక్క బలమైన ప్రతిపాదకుడు, డిస్మిసివ్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అండ్ సైన్సెస్, భారతీయ సాహిత్యం మరియు శాస్త్రాలను తిరస్కరించటం, advocated for English as the medium of instruction and Western education, బోధన మరియు పాశ్చాత్య విద్య మాధ్యమంగా ఆంగ్లం కోసం వాదించారు. దీన్ని బేస్ చేసుకుని ఒక 3 క్విక్ ఎంసీక్యూస్ చూద్దాము. మెకాలే భారతదేశానికి జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అధ్యక్షుడిగా ఎప్పుడు వచ్చారు? వెన్ డిడ్ థామస్ బెబింగ్టన్ మెకాలే అరైవ్ ఇన్ ఇండియా యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్? జూన్ 1834. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. మెకాలే యొక్క మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెకాలేస్ మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్? సాంప్రదాయ భారతీయ విద్యా విధానాలను ప్రోత్సహించడం, టు ప్రమోట్ ట్రెడిషనల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, భారతదేశంలో పాశ్చాత్య తరహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం, టు ఇంట్రడ్యూస్ ఎ వెస్టర్న్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, వృత్తి శిక్షణను పెంపొందించడం, టు ఎన్హాన్స్ వొకేషనల్ ట్రైనింగ్, మరిన్ని ప్రాంతీయ పాఠశాలలను స్థాపించడం, టు ఎస్టాబ్లిష్ మోర్ వర్నాక్యులర్ స్కూల్స్. వీటిల్లో ఈ మెకాలే మినిట్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం భారతదేశంలో పాశ్చాత్య తరహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెకాలే ప్రకారం భారతీయ పాఠశాలలు, కళాశాలల్లో బోధనా మాధ్యమంగా ఏ భాషను ఉపయోగించాలి? According to Macaulay, which language was to be used as the medium of instruction in Indian schools and colleges? Option C, English is the answer. ఈ మెకాలే మినిట్స్ యొక్క కీ ప్రపోజల్స్ అంటే కీలక ప్రతిపాదనలు ఏంటి? ఇవి మనం 4 కింద తీసుకుంటాము. మీరు ఏ పుస్తకంలో తీసుకున్నా ఇవి 4 కిందే ఉంటాయి. సో అన్నిటికంటే ఫస్ట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంగ్లీష్ని బోధనా మాధ్యమంగా చేయటం. సెకండ్ ఈజ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, అంటే మన భారతీయ సబ్జెక్ట్స్, మన జ్ఞానం ఇవి కాకుండా వెస్టర్న్ నాలెడ్జ్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేయటం, ప్రయారిటైజింగ్ వెస్టర్న్ నాలెడ్జ్ ఓవర్ ఇండియన్ సబ్జెక్ట్స్, భారతీయ విషయాల కంటే పాశ్చాత్య జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వటం. థర్డ్ ఈజ్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ పాలసీ, అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం. దీని ప్రకారం వీళ్ళు ఏమనుకున్నారంటే, కొంతమంది డబ్బులున్న వాళ్ళని మనము వీళ్ళకి వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తే వీళ్ళ నుంచి వీళ్ళ నాలెడ్జ్, ఇంగ్లీషు వీళ్ళ కింద ఉండే వాళ్ళందరికీ వీళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. దాన్ని మనము డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ పాలసీ లేదా అధోముఖ వడపోత సిద్ధాంతం అని చెప్పి అంటాం. ఫోర్త్ ఈజ్ లాయల్ క్లాస్ క్రియేషన్. ఇప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ లాగా అయిపోయింది, మొత్తం దేశాన్ని కంట్రోల్లోకి తీసేసుకుంది. కాబట్టి వాళ్ళకి ఇంత పెద్ద కంట్రీని నడిపించడానికి చిన్న చిన్న ఉద్యోగస్తులు కావాలి. మనకేమో అందరూ భారతీయులకేమో వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని కూడా ఇంగ్లాండ్ నుంచి తీసుకురావాలి. అలా అక్కడి నుంచి తీసుకురాకుండా ఇక్కడే కావాలి అని చెప్పి
ఇక్కడ మనం ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకుంటారో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళ ఒపీనియన్లు అన్నీ కూడా కొంచెం మారుతాయి చదువుతో పాటు. సో అలాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం తయారు చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. సో దే వాంటెడ్ ఇండియన్స్ హూ ఆర్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్స్, ఇన్ మారల్స్ అండ్ ఇన్ ఇంటెలెక్ట్. భారతీయులు ఎవరైతే అభిరుచులలో, అభిప్రాయాలలో, నైతికతలో మరియు తెలివిలో వాళ్ళు ఇంగ్లీష్ పీపుల్ లాగా ఉండాలన్నమాట. సో మెకాలేస్ మినిట్స్ ప్రపోజల్స్ బేస్ చేసుకుని మనని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏమని అడగగలరు. మెకాలే యొక్క మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1835 యొక్క ప్రాథమిక లక్ష్యం కింద వీటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెకాలేస్ మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్? మనం ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమిటని చెప్పి చూసాం. టు క్రియేట్ ఎ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఒపీనియన్స్ అండ్ ఇంటెలెక్ట్. రక్తం రంగుల్లో భారతీయులు, అభిరుచులు, అభిప్రాయాలు, తెలివితేటల్లో ఆంగ్లేయుల వర్గాన్ని సృష్టించడం. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. బ్రిటిష్ ప్రయోజనాలకు సేవ చేయగల మరియు వారికి విధేయత చూపగల భారతీయుల సమూహాన్ని సృష్టించాలి. ఈ తరగతి రక్తం మరియు రంగులో భారతీయుడు, కానీ అభిరుచులు, అభిప్రాయాలు, నైతికతలో మరియు తెలివిలో ఆంగ్లేయులు అని ఎవరన్నారు అని చెప్పి అడగచ్చు. సో ఎవరన్నారు అంటే థామస్ బెబింగ్టన్ మెకాలే విల్ బి యువర్ ఆన్సర్. మెకాలే దృష్టిలో బోధనా మాధ్యమంగా ఇతర భాషల కంటే ఇంగ్లీష్కే ప్రాధాన్యత ఇవ్వటానికి కారణం ఏంటి? ఇన్ మెకాలేస్ వ్యూ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ప్రిఫరింగ్ ఇంగ్లీష్ ఓవర్ అదర్ లాంగ్వేజెస్? ఎందుకంటే ఆయన నమ్మకం ప్రకారం ఇంగ్లీష్లో ఏవైతే వాళ్ళ సైంటిఫిక్ బుక్స్ ఉంటాయి ఆర్ వాళ్ళ నాలెడ్జ్ ఉందో దాట్ ఈస్ వెరీ సుపీరియర్ టు ఆల్ ద బుక్స్ దట్ ఆర్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇది అధునాతన జ్ఞానం మరియు సైన్స్కి ప్రాప్యతను అందించింది. ఇట్ ప్రొవైడెడ్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ విల్ బి యువర్ ఆన్సర్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడాన్ని సమర్థించటానికి మెకాలే ఏ వాదనను సమర్పించారు? విచ్ ఆర్గ్యుమెంట్ ఇట్ మెకాలే ప్రెజెంట్ టు సపోర్ట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? సేమ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ సైన్స్ ఆర్ సుపీరియర్ టు దోస్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. ఆంగ్ల సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం భారతదేశం, అరేబియాల కంటే గొప్పవి విల్ బి యువర్ ఆన్సర్. మెకాలే ముఖ్యమైన ప్రతిపాదనల్లో ఏవి లేవు అంటే నెగేషన్లో అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద మెకాలేస్ కీ ప్రపోజల్స్? సో మెకాలేస్ కీ ప్రపోజల్స్ 4 ఏమిటి అన్నది మీకు గుర్తుండకపోతే ఏది కాదు అన్నది మనకి తెలియదు. అందుకని ఆ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. సో వీటిల్లోంచి మనకి పాశ్చాత్య విద్య కన్నా భారతీయ సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించటం అన్నది లేదు. సో ఆప్షన్ బి ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఓవర్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మెకాలేస్ కీ ప్రపోజల్స్. బ్రిటిష్ లార్డ్ మెకాలే ప్రతిపాదనల అధోముఖ వడపోత సిద్ధాంతం డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ క్రింద వీటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఓకే, సో వీటిలలో మనం చూస్తే టీచింగ్ అ ఫ్యూ ఎలైట్ ఇండియన్స్ ఇన్ ఇంగ్లీష్ టు ఎడ్యుకేట్ అదర్స్. ఉన్నత శ్రేణిలోని కొందరు భారతీయులకి ఆంగ్ల విద్యని అందించటం ఈజ్ ద ఆన్సర్. సో ఇదే టాపిక్ మీద సపోజ్ దే వాంట్ టు ఆస్క్ యూ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్, అప్పుడు దే మే ఫ్రేమ్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో అసర్షన్ చదువుదాము. ద డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ పాలసీ ఎయిమ్డ్ టు ఎడ్యుకేట్ అ సెలెక్ట్ ఫ్యూ ఇండియన్స్ హూ వుడ్ దెన్ టీచ్ ద మాసెస్ అన్నది కరెక్టే. కొంతమంది భారతీయులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి పైనుంచి కిందకు శిక్షణ విధానంగా లక్ష్యం పెట్టుకుంది అన్నది కరెక్టే. ఇప్పుడు రీజన్ చదువుదాం. ద పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్ టు ప్రమోట్ ఇండిజీనియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఓవర్ వెస్టర్న్ ఎడ్యుకేషన్. ఈ విధానం పాశ్చాత్య విద్యకు మించిన దేశీయ విద్యా వ్యవస్థలను ప్రోత్సహించడానికి అమలు చేయబడింది అన్నది కరెక్ట్ కాదు. సో ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్ అన్నప్పుడు ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్ విల్ బి యువర్ ఆన్సర్. మెకాలే తన మినిట్స్ని ఫ్రేమ్ చేసుకున్న తర్వాత 1835లో ఫిబ్రవరి 2న లార్డ్ విలియం బెంటిక్కి సమర్పించారు. ఓకే, తెలుగు అకాడమీలో ఐ థింక్ February 8 అని చెప్పి రాస్తుంది, కానీ ఇంటర్నెట్లో నేను ఎక్కడ చూసినా కూడా వాళ్ళు February 2 అని చెప్పి ఇచ్చారు. సో మీరు 2, 8 2 గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా ఆప్షన్స్లో మనం టిక్ పెట్టేయటం. ఓకే,
సో విలియం బెంటిక్ అన్న ఆయన ఒక్కనే ఈ మెకాలేకి సపోర్టర్ కాకుండా ఇండియన్స్లో చూస్తే మనకి రాజారామ్ మోహన్ రాయ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకుని మనని అడిగితే ఏ తీర్మానం భారతదేశంలో విద్య యొక్క లక్ష్యం, విషయం మరియు మాధ్యమాన్ని నిర్ణయించే మార్గాన్ని సుగమం చేసింది అన్నప్పుడు మనము 1935 ఫిబ్రవరి 2 అని చెప్పి వెతుక్కోవాలి. సో ఇక్కడ మనం చూస్తే ఫిబ్రవరి లేదు కాబట్టి మార్చ్, ఎందుకంటే వీళ్ళు సబ్మిట్ చేసిందేమో 35 ఫిబ్రవరి, మార్చ్ 3లో దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో ద రెజల్యూషన్ ఆఫ్ మార్చ్ 1935 ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. మెకాలే విద్యా సంస్కరణలు ఏ భారతీయుడు మద్దతు ఇచ్చారు? విచ్ ఇండియన్ సపోర్టెడ్ మెకాలేస్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అన్నప్పుడు రాజారామ్ మోహన్ రాయ్. ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఇంగ్లీష్ విద్యపై థామస్ బెబింగ్టన్ మెకాలే యొక్క మినిట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? వెన్ వాజ్ థామస్ బెబింగ్టన్స్ మెకాలేస్ మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రెజెంటెడ్ అన్నప్పుడు 2 ఫిబ్రవరి 1835 షుడ్ బి యువర్ ఆన్సర్. దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేసిందేమో మార్చిలో. ఎప్పుడైతే మెకాలే ఈ ప్రపోజల్స్ని లార్డ్ విలియం బెంటిక్ ముందు పెట్టారో ఆయన హీ వాజ్ అ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ మెకాలేస్ ఐడియాస్, అందుకని చెప్పి ఆయన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి 1835 మార్చిలో ఒక రెజల్యూషన్ని కూడా పాస్ చేశారు. రెజల్యూషన్ మార్చ్ 1835లో పాస్ చేశారు, కానీ 1837 వరకు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇంప్లిమెంటేషన్ మాత్రం ఆలస్యంగా చేశారు, అమలు ఆలస్యంగా చేశారు. సో 1835లో శాంక్షన్ అంటే ప్రపోజల్ వాజ్ అఫీషియల్లీ అప్రూవ్డ్, ప్రతిపాదనలు అధికారికంగా ఆమోదించబడ్డాయి. 1837లో కానీ ఇంగ్లీష్ని మనం కోర్ట్ లాంగ్వేజ్గా, అఫీషియల్ లాంగ్వేజ్గా చేయాలి, ఆంగ్లం న్యాయస్థాన భాషగా మారింది. 1844కి వచ్చేసరికి ఉన్నత ప్రభుత్వ పదవులు భారతీయులకి తెరవబడ్డాయి. హై గవర్నమెంట్ పోస్ట్ ఓపెన్ టు ఇండియన్స్. తర్వాత 1854లో వుడ్స్ డిస్పాచ్ అనేది వచ్చింది. దాట్ రెగ్యులరైజ్ ద బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఎఫర్ట్స్. క్రమబద్ధీకరించబడిన బ్రిటిష్ విద్యా ప్రయత్నాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మెకాలే మినిట్స్ ప్రకారం దాన్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారో ఇంగ్లీష్ని స్కూల్స్లో వాడటం మొదలుపెట్టారు, ప్లస్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ నాలెడ్జ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టడం మొదలుపెట్టారు. దానివల్ల ఏవైతే సంస్కృత్ పాఠశాలలు, అరబిక్ మదర్సాలు ఉండేవో ఇవి మూసుకుపోవటం మొదలుపెట్టింది. సో దిస్ వాజ్ అ సెట్ బ్యాక్ టు ద ఓరియంటల్ లెర్నింగ్. ఇంతకుముందు ఈ లోకల్ స్కూల్స్ ఏవైతే ఉండేవో రీజనల్ లాంగ్వేజెస్లో నడిచేవి, వర్నాక్యులర్ లాంగ్వేజ్లో నడిచే స్కూల్స్, వీళ్ళకి అప్పటి రాజులు కానీ ఎవరైనా వాళ్ళ పైన ఉండేవాళ్ళు కొన్ని గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు, అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. పిల్లలకు కూడా స్టైపెండ్లు అనేవి దొరుకుతూ ఉండేవి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద, వెస్టర్న్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాక ఈ పిల్లలకి స్టైపెండ్లు ఆపేశారు, ప్లస్ లోకల్లో ఉండే రీజనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి గ్రాంట్లు ఇవ్వటం కూడా మొదలుపెట్టారు. అందుకని దే వాజ్ ఎ నెగ్లెక్ట్ ఆఫ్ వర్నాక్యులర్స్ అండ్ దే వాజ్ ఎ నెగ్లెక్ట్ ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్. సంస్కృత, అరబిక్ లాంగ్వేజెస్కి ఎక్కువ అపోజిషన్ ఉండేది, ప్లస్ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేద్దాం అన్న ఒక ఆలోచనలో దేర్ వాజ్ ఎ అపోజిషన్ టు ద ఇండియన్ రిలీజియన్స్. డౌన్వర్డ్ ఫిల్టరేషన్ పాలసీ అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం ప్రకారం వీళ్ళు ఏమనుకున్నారు, కొంతమంది ఎలైట్ పీపుల్కి వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించేస్తే, వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇప్పించేస్తే అక్కడి నుంచి వాళ్ళు మాసెస్కి, అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పాస్ ఆన్ చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఎవరైతే ఫ్యూ ఇండియన్స్కి వెస్టర్నైజ్ అయిపోయారో వాళ్ళు వాళ్ళకు వచ్చిన భాషని కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ని కానీ వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు పాస్ ఆన్ చేయలే. వాళ్ళు ఒక సెపరేట్ క్లాస్ ఆఫ్ పీపుల్ లాగా ఉండిపోయారే కానీ వాళ్ళు కింద ఉన్న ఇండియన్స్కి సపోర్ట్ ఇద్దాము, వాళ్ళకి నేర్పిద్దాం అన్న ఆలోచన అవ్వాల. సో లోవర్ క్లాసెస్లో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు రీజనల్ లాంగ్వేజెస్లో వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. వాళ్ళ చదువు అన్నీ కూడా వాళ్ళ వర్నాక్యులర్ లాంగ్వేజ్లోనే నడుస్తూ ఉన్నాయి.